ఎలా ఉన్నారు? మనం ఒక జ్యూస్ చేసుకుందామా ఈజీగా. ఈజీ అంటే మనకి ఇమీడియట్లీ ఎనర్జీ వచ్చే డ్రింక్ అయితే రెడీ చేసుకుందాం. మన జ్యూస్ ఇది చూస్తున్నాం కదా. బనానాస్ తీసుకున్నాము, అలాగే బనానా రెడీ చేసుకున్నాము. మనం బాదం తీసుకున్నాము, బాదంతో పాటు కొంచెం షుగర్ వేసుకోవాలి. అలాగే బాదం నానబెట్టి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాము. చూస్తున్నారు కదా, యాపిల్ ముక్కలు కలర్ మారకుండా నేను కొంచెం పాలు షుగర్ వేసి నానబెట్టాను. ఒక 15 మినిట్స్ అయ్యి చూస్తున్నారు కదా, కలర్ మారలేదు. ఇలా వేసి ఉంచుకుంటే మనకి జ్యూస్ చేసే ముందు ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, పైన స్కిన్ కూడా నీట్గా కడిగేసి నేను జ్యూస్ చేస్తాను. అలాగే మనం 15 మినిట్స్ ముందు మనం యాపిల్ ముక్కల్ని పాలల్లో కొంచెం షుగర్ వేసి నానబెట్టుకున్నాం కదా, మళ్ళీ మీకు చూపించడానికని నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. అలాగే బనానాస్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఇమీడియట్లీ మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మనకి మిల్క్ కూడా యాడ్ చేసేద్దాము. నెక్స్ట్ బాదం పేస్ట్ అనమాట. ఇది బాదం ఫస్ట్ నానబెట్టేసి నేను చక్కగా పేస్ట్ చేశాను. ఇది కూడా వేస్తాను ఇందులోని. ఇలా ఇవన్నీ కలిపేసి మనం చక్కగా జ్యూసర్ తీసుకుని జ్యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసింది అయితే ఇద్దరికి వస్తుంది. ఒక పెద్ద యాపిల్ వేసాను, 2 బనానాస్ వేసాను, బాదం పేస్ట్ వేసాను, మిల్క్ వేసాను, షుగర్ వేసాను. ఒక జ్యూసర్ తీసుకున్నాం కదా, ఇందులో వేసుకున్నానండి. మనం చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని జ్యూసెస్ అయితే తాగొచ్చు. చాలా ఎనర్జీ ఉంటాయి, అలాగే హైజీనిక్ కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇంట్లో మాత్రమే జ్యూసెస్ రెడీ చేసుకోండి. ఇప్పుడైతే మనం దీన్ని జ్యూస్ రెడీ చేసేద్దాం. చూసినాగా ఫ్రెండ్స్, చక్కగా మన డ్రై ఫ్రూట్స్ బనానా యాపిల్ జ్యూస్ రెడీ అయిపోతుంది. జ్యూస్గా మాత్రం చాలా ఈజీగా ఇలా చేస్తే మనతో అయితే చక్కగా హెల్తీగా ఉంటాము. అలాగే మాత్రం మనం చక్కగా హైజీనిక్గా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో మనం చక్కగా ఒక జ్యూస్ చేసుకున్నాం. అది కూడా ఇంట్లో చేసుకున్న జ్యూస్ చూస్తున్నారు కదా. మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, సర్వ్ చేసుకుందాం. చేసుకుని చక్కగా మనందరం కలిపి తాగేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకో గ్లాస్ అవుతుంది మనకి. ఇలా ఇంట్లో మనం చక్కగా హెల్తీగా మంచిగా జ్యూస్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు హనీ వేసుకోవచ్చు. హనీ కూడా మనం ఒక 2-3 స్పూన్స్ హనీ వేసుకోవచ్చు. నేను షుగర్ వేసాను కాబట్టి హనీ వేయలేదు. లేదంటే మీరు హనీ వేసుకోండి, లేదనుకుంటే బెల్లం సిరప్ వేసుకోండి, ఇంకా చాలా మంచిది ఫ్రెండ్స్. తాగుతారు కదా మరి జ్యూస్, తప్పనిసరిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి.